జనతా టీవీ పౌష్టికాహారంతో పాటు వ్యాయామం ద్వారా పిల్లల్లో మానసిక ఉల్లాసం, ఏకాగ్రత పెరగడంతో పాటు రక్తహీనత తగ్గుతుందని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. నరసరావుపేటలో బుధవారం శంకర భారతీపురం జిల్లా పరిషత్ పాఠశాలలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు పౌష్టికాహార మాసోత్సవం నిర్వహించారు. పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం ఈ మాసోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు. అందులో భాగంగా రక్తహీనతపై అవగాహన కల్పించడం, రక్త పరీక్ష నిర్వహించి నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రోత్ మానిటరింగ్, కాంప్లిమెంటరీ ఫీడింగ్, పోషణ్ బి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం మరియు ఓవరాల్ న్యూట్రిషన్ వంటివి ముఖ్య ఉద్దేశం అన్నారు. స్కూళ్లలో ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. రక్తహీనత వల్ల నీరసంగా ఉండటం, ఏకాగ్రత లేకపోవడం, నిస్సత్తువ వంటి లక్షణాలు ఉంటాయన్నారు. సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ప్రతి 2 నెలలకు ఒకసారి రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్కూళ్ల వద్ద, ఇంటి వద్ద మరియు గ్రామాలలో పర్యావరణాన్ని పరిరక్షించాలి అన్నారు. ప్రతి విద్యార్థిచే చెట్లు నాటించి వారికి మొక్కల సంరక్షణ బాధ్యత అప్పగించాలన్నారు. పచ్చదనం పెంపు ద్వారా ఆక్సిజన్ అందుతుందని, తద్వారా పరిశుద్ధమైన గాలి వీస్తుందన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి ఉమారాణి మాట్లాడుతూ పౌష్టికాహార మాసోత్సవాలపై వివరించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి రవి మాట్లాడుతూ రక్తహీనతపై అవగాహన కల్పించారు. అదే అమౌంట్ ఒక 20 lakhs అవుతుంది. ఈ బిడ్డకి చదువుకు ఉపయోగపడి కలెక్టర్ గారు అమ్మగారు శాశ్వతంగా మన కలెక్టరేట్లోనే మునిపోతా ఉన్నారు. ఈ యాక్టివిటీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మన డిపార్ట్మెంట్ తరఫున ప్రతిరోజు అంగన్వాడీ సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. ఈ వారంలో అంటే మొదటి వారంలో 18 సంవత్సరాల లోపల బాలికలకు, అలాగే రిప్రొడక్టరీ ఏజ్లో ఉన్నటువంటి మహిళలకు కూడా మనకి ఎనిమిక్ టెస్ట్ చేసి దానిలో ఎనీమియాలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఎలా మనం దాని నుంచి బయటికి రావాలి అనే దాని మీద అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు మనకి ఎనీమియా టెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. ఈరోజు మన ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎనీమియా అంటే రక్తహీనత. మీ అందరికీ తెలిసిందే, రెగ్యులర్గా కూడాను మా హెల్త్ స్టాఫ్ అందరూ వచ్చి లాస్ట్ ఇయర్ కూడా మీ అందరికీ కూడాను మీరు ఎంతమందికి అనీమియా ఉంది, ఎంతమందికి ఎంత హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉందని టెస్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడాను ప్రతి 3 నెలలకు ఒకసారి మా టీమ్స్ అన్ని చేస్తూనే ఉంటాయి. దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా మీ అందరికీ చెప్పే ఉంటారు. అనీమియా అంటే మనకి రక్తహీనత ఉంది అంటే ముఖ్యంగా మనకి ఏ పని మీద కూడా ఆసక్తి ఉంది. ముఖ్యంగా మీరు స్టూడెంట్స్ కాబట్టి మీకు చదువు మీద ఆసక్తి లేకుండా పోతుంది, అలాగే నీరసంగా ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు ముఖ్యంగా నీరసంగా ఉందంటే మన స్కూల్గా అంటే ఆబ్సెంట్ డేస్ ఎక్కువ ఉంటాయి, మనం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేము, అలాగే మన ఆటపాటల్లో మనం సరిగ్గా యాక్టివ్గా ఉండలేము. సో దీనివల్ల మనలో నిశ్చయం అనేది వస్తుంది. తర్వాత మీ ర్యాంకులు కూడా పడిపోతాయి. కాబట్టి ముఖ్యంగా మన దీంట్లో మీ ఎనీమియా ఎంత ఉందో చూసుకొని ఎవరికి ఎనీమియా ఉందో వాళ్ళందరికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ముఖ్యంగా మేము ఎనీమియా తగ్గడానికి మేము ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తాము. అలాగే తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే దాని మీద కూడాను రెగ్యులర్గా మా హెల్త్ టీమ్ కానీ మన ఐసిడిఎస్ వాళ్ళందరూ కూడాను మీ అందరికీ చెప్తారనమాట. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మీరందరూ శ్రద్ధగా విని, మా వాళ్ళు చెప్పేది విని, ఎన్నికలు టెస్ట్ చేయించుకొని, హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ
మంచి ఎగ్ చిక్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది డైలీ తీసుకోవడం వల్ల మనకు అలాంటి బలహీనత లేకుండా ఉండడానికి చాలా ఆస్కారం ఉంది. విద్యార్థులందరూ ఈ ఎందుకు పెడుతున్నారంటే ఈ రక్తహీనత లేకుండా చూసుకోవడానికి అప్పుడైనా మనకి హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున కానీ ఇండిపెండెంట్ కానీ పరీక్ష చేయించుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అది పరీక్ష చేయించుకొని ఏదైనా రక్తహీనత ఉంటే దాన్ని వెంటనే పరిగణించి మంచి ఆహారాన్ని తీసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. మంచి పప్పు, మంచి ఆకుకూరలు, మంచి నెయ్యి, మంచి మంచి ఆహారాన్ని తీసుకుంటే మనకి రక్తహీనత అనేది రాదు. మీరు కాబట్టి వీలైనంత వరకు మధ్యాహ్నం భోజనప్పుడు మిడ్ డే మీల్స్ అప్పుడు మాత్రం ఎగ్ మాత్రం కంపల్సరీ తీసుకోండి, చిక్కీ తినండి. ఇంకా మంచి ఫుడ్ తీసుకోవడానికి ఇంటికాడ అలవాటు చేసుకోండి. అదేవిధంగా చదువులో కూడా మంచి రాణించడంగానే ఆహారంలో కూడా మంచి ఆహారం తీసుకోవడం చాలా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. జిల్లాలో ఈ కార్యక్రమం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలకు కొంతమందికి తెలియదు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా అవగాహన లేకుండా ఉంటారు. మీరు కూడా తల్లిదండ్రులతో మాట్లాడి కొన్ని మంచి ఆహారాన్ని ఇవ్వమని మీరు చెప్తే తల్లిదండ్రులు కూడా మంచి ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి విద్యార్థులు చాలా గమనించాల్సిన విషయం ఇది. చాలా రక్తహీనత రాకుండా చూడాలని ఈ ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం. కాబట్టి సో మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పౌష్టికాహారం సంబంధించి పౌష్టికాహారం అంటే ఏంటి అందరూ చెప్తూ ఉంటాం, పౌష్టికాహారం తీసుకోండి అని చెప్తూనే ఉంటారు. పౌష్టికాహారం అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. దానికి ఈరోజు మీకు ఇక్కడ అవేర్నెస్ కోసము అధికారులందరూ వచ్చారు. పౌష్టికాహారం అంటే ఏంటంటే స్టాల్స్ పెట్టేసి చూసారా, స్టాల్స్ చూసారా, చూడలేదా? చూడండి, చూసి నోట్ చేసుకోండి. చూసినవన్నీ మనం గుర్తుండవు, కొన్ని రోజులు మర్చిపోతుంటాం. ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. రోజువారీ ఆహారంలో ఏమేమి కనీసం తినాలి, ఏమేమి ఉండాలి అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఈ కార్యక్రమం 1 month పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం ఉద్దేశంలో మొత్తం 6 రకాల టెక్నిక్స్ తీసుకున్నారు. ఒకటి ఏంటంటే అనీమియా అంటే రక్తహీనత ఉన్నటువంటి పిల్లల్ని గుర్తించడం. ఇది ఎవ్రీ మంత్ గతంలో క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ మనం స్కూల్లో పిల్లలకి బ్లడ్ టెస్ట్ చేసి హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసి ఆన్లైన్లో డేటా కూడా అప్లోడ్ చేసి ఆ డేటా అంతా కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కంబైన్డ్గా తీసుకొని అలాగే ఐసిడిఎస్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఆ డేటా తీసుకొని దీని మీద ఒక స్కూలు లేదా కాలేజీలో లేదా ఒక ప్రాంతంలో అనీమియా బారిన పడి రక్తహీనత బారిన ఎంతమంది పడ్డారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే డేటా తయారు చేస్తారు. సో దీనికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టెస్ట్ చేయడం, పిల్లలందరికీ టెస్ట్ చేసి రక్తహీనత ఎంతమంది తెలుసుకోవడం. రెండవది ఇలాంటి గుర్తించినటువంటి పిల్లల్ని వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, ఎదుగుదల, వయసుకు తగ్గట్టుగా హైట్ వెయిట్ ఉంటున్నారా. కొంతమంది 15 సంవత్సరాల పిల్లలు కూడా చిన్నగా కనిపిస్తుంటారు. అలాంటి వాళ్ళలో ఉన్న గ్రోత్ ప్రాబ్లం ఉన్న గ్రోత్ పరిస్థితి ఏంటి, దానికి కారణాలు ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తారు. చేసినాక మూడవది అలాంటి పిల్లలందరినీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనీమియా రక్తహీనత ఉంటే పారాఫోలిక్ యాసిడ్స్ ట్యాబ్లెట్స్ వేయించడం, లేదా దానికి సంబంధించినటువంటి పౌష్టికాహారం తీసుకోమని చెప్పడం, లేదా పౌష్టికాహారం అందజేయడం, స్కూల్లో ప్రతిరోజు మిడ్ డే మీల్లో ఇస్తున్నటువంటి కోడిగుడ్డు తినేలాగా చేయడం, అదర్ సప్లిమెంట్స్ ఏదైనా ఉంటే వాటికి ఇవ్వడం. సో మనలో చాలామంది పిల్లలు స్కూల్లో ఇస్తున్నటువంటి కోడిగుడ్డు తినరు. కొంతమందికి వాసన పడదని, కొంతమందికి ఇష్టం లేదని, కొంతమంది బేసిక్గానే తక్కువ తింటూ ఉంటారు. కానీ పిల్లలు ఈ వయసులో ఉన్న పిల్లలు చక్కగా తినాలి, బాగా భోజనం చేస్తే మీకు అంత ఆరోగ్యంగా ఉంటారు. చాలామందికి ఇది అర్థం కాక తక్కువ తింటూ ఉంటారు. సో స్కూల్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా చూస్తే చిన్న చిన్న బాక్స్లో చిన్న ప్లేట్లో కొంచెం వేసుకొని దాన్ని తింటూ ఉంటారు చాలాసేపు. అలా కాకుండా పౌష్టికాహారం తీసుకోవాలి, బాగా భోజనం చేయాలి. సో దానికి సంబంధించి పౌష్టికాహారంలో ఉన్నటువంటి అలాగే అనీమియా, మనకి గ్రోత్ అంటే పెరుగుదల ఉన్నటువంటి ఇష్యూస్ మనకి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళని ట్రాక్ చేయాలి. అంతేకాకుండా చదువు ఒకటే కాకుండా చదువుతో పాటు ఆరోగ్యంతో పాటు చదువుకునే విధంగా అతను ఎంకరేజ్ చేయాలి. మీకు ఆరోగ్యం బాగా ఉండి మీరు హెల్తీగా ఉంటే బాగా చదువుకుంటారు. మీకు పొద్దున్న లేవగానే తలనొప్పియో జ్వరమో ఉంటే స్కూల్కి రాలేదు, వచ్చినా చదువుకోలేదు, బుక్స్ తీసి చదువుతూ ఉంటే మీకు చదవాలని అనిపించింది. మీకు ఎంత ఓపిక ఉండి బలం ఉండి ఎనర్జీ ఉంటేనే మనం ఏమైనా చేయాలి. సో దీనికి ప్రతిరోజు మీరు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి, పౌష్టికాహారం తినాలి, స్కూల్లో కూడా గేమ్స్ లాంటివి చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే మీ యొక్క అనారోగ్యం ఏదైనా ఉంటే, రిమోట్ ఇష్యూస్ ఉంటే అవన్నీ సరి అవుతాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలలో రక్త పరీక్షలను పరిశీలించారు. అదేవిధంగా పౌష్టికాహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ను తిలకించారు.